హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నూరూరించే ఫ్రూట్ సలాడ్ మన రెసిపీ. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 యాపిల్స్, 2 పోమోగ్రానైట్స్, 2 బనానాస్, ఇంకా గ్రేప్స్ తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ పాత్ర అయితే పెట్టేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇలా మిల్క్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి కలుపుతాము. ఇలా కలుపుతూనే ఉండాలి ప్రాసెస్ అంతా, లేదంటే బబుల్స్ అయితే వచ్చేస్తాయి. అలా రాకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోండి. ఇవైతే నేను మిల్క్లో 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా అస్సలు లంప్స్ లేకుండా ఒక్కసారి బాగా మిక్స్ చేయాలి. మిల్క్ అయితే బాగా మరుగుతుంది కదా, ఈ టైంలో కస్టర్డ్ మిక్స్ అయితే యాడ్ చేద్దాము. కస్టర్డ్లో ఆల్రెడీ షుగర్ లెవెల్స్ అయితే మంచిగానే ఉంటాయి. మీకు షుగర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ యాడ్, లేదు అంటే కూడా స్కిప్ చేయొచ్చు. చక్కగా ఇలా బంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి, అసలు కలపడం ఆపకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పొంగ అయితే 3 టైమ్స్ రావాలి. ఇక్కడ వీడియోలో అయితే నేను ఒక్కసారే చూపిస్తున్నాను. ఇలా పొంగ వస్తున్నప్పుడు కూడా నీట్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే నాకు కావాల్సిన లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ నాకైతే వచ్చేసింది. సో నేనైతే ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ని. బౌల్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మొత్తం మిక్స్ని. చూసారు కదా, ఈ మాత్రం మీడియం కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా ఈ మిక్స్లో మనం తీసుకున్న ఫ్రూట్స్ అయితే అన్నీ ఒక్కసారి యాడ్ చేసేద్దాము. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రెసిపీ కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మన ఫ్రూట్ సలాడ్ రెసిపీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. చుట్టాకైతే చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా బౌల్స్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇది ఇలానే తినేయచ్చు, లేదా మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని కాసేపు అయినా కూడా తినొచ్చు. రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.